నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ సంజయ్ నాయక్ గారు. నమస్కారం సంజయ్ నమస్తే గారు. మేడం. ఇప్పుడు హైదరాబాద్లో మోర్ దాన్ 50% ఎవరైనా మీ సొంత ఊరు ఏది అంటే ఆంధ్రానో, ఢిల్లీనో లేకపోతే వేరే స్టేట్స్ చెప్తారు. హైదరాబాద్ లేకపోతే తెలంగాణలో ఇంకొక ఊరు పేరు చెప్తారు. హైదరాబాద్ వాస్తవ్యులు చాలా తక్కువ మంది. సో అలాంటి వాళ్ళు ఏంటంటే అబ్బా మన ఊర్లో కొనుక్కుందాంలే, సేఫ్, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, ఇక్కడ ఎవరు ఉంటారో ఏంటో. సో అలాంటి వాళ్ళందరికీ ఏంటి, మన ఊర్లలో కొనుక్కొని సేఫ్గా సెక్యూర్డ్గా ఉండడం బెటర్, లేకపోతే హైదరాబాద్లో రిటర్న్స్ ఎక్కువ వస్తాయి, సో ఇక్కడ కొంచెం రిస్క్ అయినా పర్లేదు తీసుకోవడం బెటర్ అని? 100% మీరు అన్నది కరెక్ట్ మేడం. ఒకటి ఏంటంటే ఊర్లలో తీసుకుంటే మనం చూస్తాం కదా, మన కళ్ళ ముందే ఉంటుంది కదా అనుకుంటాం. ఎప్పుడైనా కానీ ఒక బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఎట్లా ఆలోచిస్తాడంటే, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ముఖేష్ అంబానీ గారు ఎక్కడ ఉంటారు ఐడియా ఉందా మీకు? బొంబాయిలో, ముంబైలో ఉంటారు. అవునా? వాళ్ళ ఓన్లీ రిలయన్స్ అనే ఇండస్ట్రీ కావచ్చు, జియో కావచ్చు, ఓన్లీ ముంబైలోనే ఉందా? ఆల్ ఓవర్ వరల్డ్ ఉంది. ఆల్ ఓవర్ ఇండియా అయితే ఇక చెప్పనవసరం లేదు. మొత్తం ప్రతి చోట వాళ్ళది ఉంటుంది ఖచ్చితంగా. అంటే బిజినెస్ మ్యాన్ ఎప్పుడు ఏం ఆలోచిస్తాడంటే ఎంత దూరం ఉందన్నది ఆలోచించడు. ఎందుకంటే దూరం దగ్గర అని ఎవరు ఆలోచిస్తారంటే మనం డైలీ దగ్గర ఉండి చూసుకోవాలేమో, ఏమైనా అవుతుందేమో అన్నట్టు ఆలోచించే వాళ్ళే అలా ఆలోచిస్తారు తప్ప ఒక బిజినెస్ మ్యాన్ మైండ్ సెట్, ఒక ఇన్వెస్టర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, ఈ రోజు నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే రేపు రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, సేఫ్టీ ఉంటుందా ఉండదా, సెక్యూర్ ఉంటుందా ఉండదా, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయా రాదా, అక్కడ గ్రోత్ అవ్వడానికి స్కోప్ ఉందా లేదా, ఇది గ్రౌండ్ వర్క్ చేసి దీని గురించి వాళ్ళు డేటా అనలైజ్ చేసుకున్న తర్వాత ప్రొఫెషనల్ దగ్గర నుంచి వాళ్ళు అన్ని గైడెన్స్ తీసుకొని అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఒకటి నేను ఉండాలి, ఇక్కడ ఆల్రెడీ నాకు ల్యాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఎకరాలు 3 ఎకరాలు ఉంది, దీన్ని ఆనుకునే పక్కల కొంచెం తక్కువలో వస్తుంది అనుకున్నప్పుడు మీకు అక్కడ కావాలంటే అక్కడ కొనొచ్చు. లేదు ఆల్రెడీ నాకు అక్కడ ఏరియాలో ఉంది కదా, నేను ఎక్స్పాండ్ చేయాలి వేరే వేరే చోట్ల. ఎప్పుడైనా కూడా ఏంటంటే మొత్తం డబ్బులన్నీ కూడా ఒకటే జారలు వేయద్దంట, ఒకటే చోట కూడా డెడ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చేయొద్దు. అప్పుడు ఏం చేయాలంటే మల్టిపుల్ దగ్గర సోర్సెస్ లాగా పెట్టుకోవాలి. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి పెట్టుకుంటే ఒకటి స్లోగా గ్రోత్ అయినా ఇంకోటి ఫాస్ట్గా గ్రోత్ అవుతుంది. ₹1,00,00,000 ఉన్నప్పుడు కూడా ₹1,00,00,000 ఒకటి దగ్గర పెట్టడం అంటే 50 లక్షలు ఇక్కడ, 50 లక్షలు ఇక్కడ పెట్టడం, అలా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. సో మనకి ఇంటి దగ్గరే అని కాకుండా దూరం వెళ్ళైనా సరే లీగల్ గా క్లియర్ ఉంది అంటే, ఇప్పుడు ఎక్కడైనా అప్రూవల్లో కొనేటప్పుడు అప్రూవ్డ్ లేఅవుట్స్లలో ఉంది, సేఫ్టీ సెక్యూరిటీ ఉందంటే ఎంత దూరం వెళ్ళైనా మీరు కొనొచ్చు. ఇక్కడే కొనాలి, అక్కడే కొనాలని రూల్ లేదు. ఇప్పుడు హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది అలా ఇన్వెస్ట్మెంట్ చేయకపోవడానికి, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది రెంట్ ఉండడానికి రీజన్ ఇదే. మా పేరెంట్స్ కూడా చాలా మంది ఏమన్నారు, మనం బతకనికి వచ్చిన మీద మనకెందుకు అనుకొని చెప్పి నెగ్లెక్ట్ చేయడం కదా, ఇక్కడ ఎందుకు పెట్టడం, ఇక్కడ ఎందుకు కొనుక్కోవడం, స్థలాలు మన ఊర్లో కొనుక్కోవడం బెటర్, ఇది రెగ్యులర్ టాక్ యాక్చువల్. సో దీని వల్ల ఏమైందంటే ఇలా రీగ్రేట్ అవుతున్నారు వాళ్ళందరూ. మీరు హైదరాబాద్ లో 100 మందిని టచ్ చేస్తే కనీసం వాళ్ళ దాంట్లో ఒక 30 నుంచి 40 మంది ఇదే చెప్తారు, అయ్యో అన్న అప్పుడు తక్కువ రేట్ ఉండనా, ఇగో ఈడో కొనుక్కోమన్నాడన్నా, ఇంత తక్కువ అన్నాడన్నా, నేనే ఇన్లే అన్నాడు. సో మురళీమోహన్ గారు కూడా చాలా సార్లు చెప్తుంటారు, జేబేరి ఏదైతే ఇప్పుడు మనకి టీ హబ్ నియర్ బై ఉందో ఆ ఏరియాలో ₹750 గజం అమ్మారంట. అది కూడా కొనుక్కోండి, ఇక్కడ ఫ్యూచర్ లో బాగుంటుంది అంటే కూడా ఆయన కూడా చాలా మంది ఇక్కడెక్కడ వస్తుంది సార్, ఈడ డెవలప్ అవుతుంది, పోయి గుట్టలలో తీసుకొచ్చిరు, ఈ ఏరియాలో తీసుకొచ్చిరు. బట్ ఇలా అది మొత్తం హైదరాబాద్ అంటేనే ఆ ఏరియా చూపిస్తుంది, అంతలాగా డెవలప్ అయింది. ఇలా గజం వచ్చేసి 2.5 లక్షల నుంచి 3 లక్షలు ఉంది. ఇలా అంతలా డెవలప్మెంట్ అయిందంటే విజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కూడా ముందు చూపు ఉన్న వాళ్ళే భూమి మీద పెట్టుబడి పెడతారు. అంటే భూమి రేట్ ఎట్లా ఉంటుంది అంటే, భూమి అనేది కాలంతో పాటు రేటు పెరిగేది కానీ తరిగిపోయేది కాదు, అరిగిపోయేది కాదు, ఎవరు ఎత్తుకుపోయేది కాదు. లీగాలిటీ ఒక్కటి దగ్గర చాలా మంది భయపడుతుంది. లీగల్ గా సేఫ్ ఉంది అంటే గనక అక్కడ మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే గ్రోత్ వస్తుంది అనిపిస్తే గనక ఖచ్చితంగా మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దానికి దీనికి కంపేర్ చేయొద్దు. ఎంతైనా ఊరే, మన ఊర్లో ఆల్రెడీ ఉంది కదా. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ కూడా ఒక విత్తనం నాటేస్తే, ఇక్కడ కూడా కొంచెం డబ్బులు పెట్టుబడి పెడితే ఇక్కడ కూడా ఒక సొంత ప్రాపర్టీ అనేది ఉంటుంది. అది ఇవాళనే 10 రెట్లు 20 రెట్లు పెరగకపోవచ్చు, కానీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బాగా పెరుగుతుంది. ఓకే. సో ఇంకా చాలా మంది ఏంటంటే ప్రాపర్టీస్ కొనాలనుకున్న వాళ్ళు రెంటల్ ఇన్కమ్ వచ్చే ప్రాపర్టీస్ కూడా చూస్తూ ఉంటారు. అంటే ఒక ప్లాట్ కొని డెడ్ ఇన్వెస్ట్మెంట్ చేసే బదులు మనం ఇక్కడ హైదరాబాద్లోనే ఏదో ఒక అపార్ట్మెంట్లో ఏదైనా సమ్ షాప్స్కి అలాగా కమర్షియల్ స్పేసెస్ అలా కొంటే మనకి ఇన్కమ్ వస్తుంది కదా, రెంటల్ ఇన్కమ్ అనుకుంటారు. మరి ఏది బెటర్, ఆ రెంటల్ ఇన్కమ్ వచ్చే కమర్షియల్ ఫ్లాట్స్ కొనడం బెటరా, లేకపోతే ఇక్కడ ప్లాట్ కొనడం బెటరా? సో ఒక డైలాగ్ ఉంటుంది ఇందులో, రిస్క్ హేతో ఇష్క్ అని చెప్పేసి. సో దాంట్లో రిస్క్ ఉంటుంది. సో రిస్క్ అనేది ఏంటంటే ఎప్పుడైనా సరే మేడం, మన దగ్గర చాలా మంది ఎట్లా ఆలోచిస్తారంటే, ఫస్ట్ మన దగ్గర ఉండడానికి లేదా మనకి బేసిక్ నీడ్స్ అన్ని అయిపోయిన తర్వాతనే కమర్షియల్ వైపు ఎక్కువ మంది వెళ్తారు. సో నా దగ్గర ఆల్రెడీ ప్రాపర్టీస్ కొని పెట్టుకున్నాం, ఇంకొంచెం ఇన్కమ్ ఉంది, సో ఇన్కమ్ ని తీసుకెళ్ళండి, నేను మీరు అన్నట్టు కమర్షియల్ గా పెడితే కమర్షియల్ లో కూడా మంచి ఇన్కమ్ ఉంటుంది. కమర్షియల్ ఎలా ఉంటుంది, ఇప్పుడు పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కావచ్చు, లేదా పెద్ద పెద్ద కమర్షియల్ స్పేసెస్ కావచ్చు, మాల్స్ లాంటిది కావచ్చు, అందులో ఆఫీస్ స్పేసెస్ కావచ్చు, వాటిని తీసుకొని వాళ్ళు రెంట్ కి ఇవ్వడం వల్ల కూడా దాని నుంచి ఇన్కమ్ జనరేట్ అవుతుంది. సో ఇది ఏంటంటే ప్యాసివ్ ఇన్కమ్ కోసం చూసే వాళ్ళు దానికి వెళ్తారు. కానీ మనకి ఇప్పుడు యాక్టివ్ ఇన్కమ్ లోనే మనం ఉన్నప్పుడు ఏం చేస్తారు, రెసిడెన్షియల్ వైపు ఎక్కువ మంది వెళ్తారు. సో ఆల్రెడీ కొంచెం ఇన్కమ్ రెగ్యులర్ గా వస్తుంది మనకు అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, దాంట్లో వెళ్తారు. ఇంకోటి కమర్షియల్ అనేది ఏంటంటే మనకి రెసిడెన్షియల్ తో పోలిస్తే ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువ మనం ఎఫర్ట్ చేయగలుగుతాం, కొంచెం ప్రీమియం లాగా వెళ్ళగలుగుతాం అన్నప్పుడు కమర్షియల్ డిమాండ్, కమర్షియల్ డెవలప్మెంట్ కమర్షియల్ గానే ఉంటుంది,
రెసిడెన్షియల్గా ఉంటుంది అనమాట. సో డిపెండ్స్ అపాన్ ఆ రిక్వైర్మెంట్, దాన్ని బేస్ చేసుకొని మనం కొనాలి. మనం ఎఫర్ట్ చేయగలుగుతాం అనుకుంటే దాంట్లో కూడా లీగల్గా క్లియర్ ఉన్నది. మనం ఒక జెన్యున్ పర్సన్ త్రూ వెళ్తేనే, ఆల్రెడీ దాని గురించి అవేర్నెస్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ చాలా కాలంలో మార్కెట్లో ఉండి వాటినే డీల్ చేస్తున్న వాళ్ళ త్రూ వెళ్తేనే సేఫ్ ఉంటుంది. తప్ప మనం ఏదో వీళ్ళు చెప్తున్నారని తొందరపడి కొంటే మాత్రం అది రేపటి రోజు మనకి ఇబ్బందిగా మారే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో మళ్ళీ మెయింటెనెన్స్, రెగ్యులర్ ఇన్కమ్ ఇవన్నీ ఉంటాయి. ఓకే, సో లీగల్ డాక్యుమెంట్స్ అవన్నీ చెక్ చేసుకొని మనము క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు. ఖచ్చితంగా మనం ఏదైనా అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు కూడా, మనం ఏదైనా లీజ్కి తీసుకొని మెయింటైన్ చేసినా కూడా ఈ డాక్యుమెంటేషన్ రైటింగ్లు అనేది చాలా ఇంపార్టెంట్. మాట మీద కాకుండా రైటింగ్స్, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, వాళ్ళ పార్కింగ్ ఛార్జెస్ కానివ్వండి, వాళ్ళ అక్కడ మనం యూజ్ చేసే ఎలక్ట్రిసిటీ బిల్ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. సో వీటన్నిటిని బేస్ చేసుకొని మనం వెళ్ళాలి. అండ్ కమర్షియల్ అంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే, మనీ ఉంటేనే ప్లాట్ కొనాలా, లేకపోతే లోన్ తీసుకొని ప్లాట్ తీసుకుందాము అలా అనుకోవచ్చు, అది కరెక్ట్ పద్ధతేనా? సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, ముందు మనకు మైండ్లో ఉండాలి ఆలోచన, కనీసం 1% అన్న ఆలోచన ఉండాలి భూమి కొనాలి. ఆలోచన వచ్చిందంటే కనుక ఖచ్చితంగా మంచి డెసిషన్ అది. సెకండ్ ఏంటంటే, ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు ఎలా ఉండాలంటే, కనీసం మీరు లోన్ తీసుకోవాలనుకున్నప్పుడు ఒక 50% అమౌంట్ అన్న మన దగ్గర ఉండాలి. 50 to 60% అమౌంట్ మన దగ్గర ఉండాలి. ఆ అమౌంట్ తీసుకున్న తర్వాత మిగిలిన అమౌంట్కి లోన్కి వెళ్ళొచ్చు. లేదా లోన్ ఎలిజిబిలిటీ బాగుంది నాకు, సో నాకు వచ్చే ఇన్కమ్లో నుంచి నేను ఎంత అమౌంట్ పే చేయగలుగుతా అన్నప్పుడు డెఫినెట్గా లోన్ తీసుకోవాలి. అంటే కంపేర్ చేయాలి, ఇక్కడ ల్యాండ్ వాల్యూ పెరిగేదానికి నేను తీసుకునే లోన్ దానికి సెట్ అవుతుందా లేదా. కరెక్ట్, అది చూసి ఇది సెట్ అయింది అనుకున్నప్పుడే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అంతేగాని మీరు కొందరు ఉంటారు ₹2 ₹3 వడ్డీలు తీసుకొచ్చి కూడా తొందరపడి ఎలక్షన్స్ అయిపోయినాయి, రేపు మళ్ళీ రేట్లు పెరుగుతున్నాయి, హడావిడిలో అక్కడ నుంచి తీసుకొచ్చి డబ్బులు పెడతారు. సడన్ గా ఏమైతే గవర్నమెంట్ ఏదైనా చేంజ్ అవ్వడము, గవర్నమెంట్ ఏదైనా డెసిషన్ తీసుకురావడము, ఏదైనా ధమ్మని ఏదైనా చెప్పింది అనుకో అనౌన్స్మెంట్, అప్పుడు ఏమైతుంది అంటే అక్కడ అమౌంట్ అంతా కూడా స్ట్రక్ అయిపోతాయి. సో అలా కాకుండా మనం ఏంటంటే రియాలిటీని అబ్జర్వ్ చేయాలి. నిజంగా జరుగుతుందా లేదా, నిజంగా ఇంత గ్రోత్ వస్తుందా లేదా, ఇది ప్రాక్టికల్గా ఆలోచించి మనము ఆ వడ్డీకి, అంటే పెరిగే వడ్డీకి మనకు వచ్చే ఇన్కమ్కి ఎలాంటి ఇబ్బందులు లేకుండా, మనం ఒక 10 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఎలాంటి టెన్షన్ లేకుండా ఇది స్మూత్గా మనం కట్టేయగలుగుతాము అనుకుంటేనే లోన్కి వెళ్ళాలి. అంతేగాని మన దగ్గర తక్కువ అమౌంట్ పెట్టుకుని మరీ ఎక్కువ లోన్ కూడా తీసుకోవద్దు. లేదా మనం అట్లా లోన్కి వెళ్ళాలన్నప్పుడు ఏం చేయాలంటే, ఎక్కువ బర్డెన్ పెట్టుకోకుండా కొంచెం తక్కువలో తీసుకోవాలి, కొంచెం తక్కువ గజాలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓ 25,000, 30,000 గజం కొనేదాని బదులు ఓ 20,000, 15,000 ఆ రేంజ్లో కొనుక్కోవాలి. అట్లా సేఫ్ ఉంటుంది. సో ఇంకొకటి ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఇప్పుడు చాలా చాలా బూమ్ వచ్చింది అండ్ పెరిగిపోతూ ఉన్నాయి. కానీ ఏదో ఒక పాయింట్లో డౌన్ ద లైన్ ఒక 10 years కాకుండా 20 years, 30 yearsకి సాచురేషన్ పాయింట్ వచ్చేస్తుంది అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? సాచురేషన్ అనేది కంపల్సరీ వస్తుంది. ఎక్కడ వస్తుంది? ఆల్రెడీ ఒక డెవలప్మెంట్ అయిపోయిన ఏరియా దగ్గర వస్తుంది. ఇప్పుడు మన హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే మేజర్గా ఏముంది, ఇప్పుడు గచ్చిబౌలి, కోకాపేట్, నానక్రామ్ కూడా ఇవే మాట్లాడుతున్నాం. అది ఆల్రెడీ సాచురేషన్ పాయింట్కి వచ్చేసింది. కమర్షియల్ ఒక రేంజ్ లో డెవలప్మెంట్ అయిపోయింది. మీరు అన్నట్టు కోకాపేటలో అసలు ఎకరం 100 కోట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కూడా సాచురేషన్ పాయింట్ కి వచ్చేసినట్టే, దానికంటే ఎక్కువ పెరగదు. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత పెరిగినా కూడా చాలా తక్కువ, ఎక్కువ పెరగదు. ఇప్పుడు ఏదైతే ఇంతలా పెరిగిందో ఇంతకన్నా ఇంకా 10 times 100 times పెరుగుతుంది అనేది చాలా కష్టం. సో ఆల్రెడీ డెవలప్డ్ ఏరియాస్ లో, లేకపోతే సాచురేషన్ హై రేట్స్ ఉన్న ఏరియాస్ లో ప్లాట్ కొనొద్దు అని సజెస్ట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెళ్ళేటప్పుడు ఏంటంటే మీరు దూరం చేయొద్దు. ఓకే, దూరం ఎందుకు వెళ్ళాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్ వాళ్ళు ఉన్నారు, అమెజాన్ డేటా సెంటర్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు గచ్చిబౌలిలో వీళ్ళ ఆఫీసెస్ ఉన్నాయి, ఫేస్బుక్ వాళ్ళ వీళ్ళ పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని వరల్డ్ వైడ్ లో టాప్ 10 లో అలాంటి కంపెనీస్ హైదరాబాద్ లో ఉన్నాయి. ఇంకా కొన్ని కంపెనీస్ వస్తున్నాయి. సో వాళ్ళందరూ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఓన్లీ గచ్చిబౌలి, నానక్రామ్ కూడా హైటెక్ సిటీలోనే చేయాలి కదా. అక్కడ చేయట్లేదు, వాళ్ళు సిటీ బయటకు వచ్చి చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఎకరం ఇక్కడ కొనాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 80 కోట్లు 100 కోట్లు పెట్టే బదులు నేను సిటీ దాటి కొంచెం ఎయిర్పోర్ట్ కి దగ్గర, అన్ని ఫెసిలిటీస్ కి దగ్గర ఉన్న దగ్గర 5 కోట్లు 10 కోట్లకు ఎకరం వచ్చింది అనుకో, ఇక్కడ పెట్టేదానికంటే అక్కడ ఇంకా ఎక్కువ నాకు ల్యాండ్ వస్తుంది, ప్లస్ మ్యాన్ పవర్ అక్కడ పెంచుకోవచ్చు. దానివల్ల అక్కడ ఏరియా డెవలప్మెంట్ అవుతుంది. రేపటి రోజు నాకు వద్దు అనుకున్న తీసేసి నేను వెళ్ళిపోయినా కూడా నా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ కి పెద్ద మనకి ఎఫెక్ట్ పడదు, మనం సేఫ్ సైడే ఉంటాము. సో మంచి ఆలోచన. సో ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు ఏంటంటే ఎమర్జింగ్ మార్కెట్ లో కొనాలి. సో ఎమర్జింగ్ మార్కెట్ లో ఎక్కడైతే గ్రోత్ కి ఎక్కువ స్కోప్ ఉందో, పెరుగుతున్న దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫాస్ట్ గ్రోత్ అవుతుంది. ఆల్రెడీ పెరిగిపోయిన దగ్గర పెట్టడం కంటే కూడా ఇక్కడ ఖచ్చితంగా గ్రోత్ వస్తుంది అని తెలుసుకొని అలాంటి ఏరియాలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసినాం అనుకోండి, అది వడ్డీ చక్రవడ్డీ లాగా గుడ్లు పెడుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఏంటంటే ఇన్కమ్ టు ఇన్కమ్, మనీ టు మనీ జనరేట్ అయ్యే విధంగా ఉంటుందో అలాంటి ఏరియాలో పెడితేనే రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఫాస్ట్గా ఉంటుంది. సో ఎన్ని ఇయర్స్ మర్చిపోవాలంటారు మనం ఆ ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక ప్లాట్ మీద? ఎన్ని ఇయర్స్ మర్చిపోతే అంటే, మర్చిపోవడం ఇన్ ద సెన్స్ దాన్ని అలా ఉంచేయడం బెటర్. ఏదో ఒక ఎమర్జెన్సీ రాగానే కొంతమంది ప్లాట్ అమ్మేయడము అలా చేస్తూ ఉంటారు. అలా కాకుండా ఎన్ని ఇయర్స్ మనము ఎగ్జాక్ట్గా పెట్టాలి? సో భూమిలో చాలా మంది ఏంటంటే భూమి మీద పెట్టుబడి పెట్టేటప్పుడు షార్ట్ టైంలో అమ్ముకుని తక్కువ, అంటే ఇప్పుడు కొన్ని షార్ట్ టైంలో అమ్ముకున్న వాళ్ళకంటే కూడా ఇప్పుడు తక్కువలో కొని ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10 నుంచి 20 సంవత్సరాలు లాంగ్ టర్మ్ లో రియల్ ఎస్టేట్ లో అద్భుతమైన రిటర్న్స్ ఉంటాయి. లాంగ్ టర్మ్ లో వెయిట్ చేసిన నేను ప్రాపర్టీ అప్పుడెప్పుడో కొన్నా,
20 సంవత్సరాల క్రితం కొన్నా ఇవాళ అమ్ముతున్నా అంటే ఆయన ఖచ్చితంగా మంచి ప్రాఫిట్లో ఉంటాడు. అంతేగాని లాస్లు అయితే ఖచ్చితంగా ఉండడు. సో ఎప్పుడైనా కానీ మనం మిడ్ టర్మ్ నుంచి లాంగ్ టర్మ్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఒక 10 సంవత్సరాలు మినిమం నాది కాదనుకోవాలి. సో ఎక్కడ మనం బయటికి వెళ్ళి చూసినా కూడా ఎక్కడ ఇన్వెస్ట్మెంట్లో ఇప్పుడు మీరు గోల్డ్ కావచ్చు, ఇంకో మ్యూచువల్ ఫండ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, వాళ్ళు ఏమంటారు, వాళ్ళకు ఒక మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అవునా కదా? ఇప్పుడు మనకి ఎల్ఐసి కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, 15 years, 18 years, 20 years, 21 years ఉంటుంది. అలాగా ప్రాపర్టీ కూడా ఒక మెచ్యూరిటీ ఏజ్ ఏదైనా ఉంది అంటే కనుక మినిమం 10 years అబోవ్ వెయిట్ చేయాలి. అప్పుడు గ్రోత్ ఎక్కువ ఉంటుంది, గ్యారెంటీ ఉంటుంది. అప్పుడు అంతకన్నా తక్కువ టైంలో కూడా పెరగవచ్చు, కానీ అంతలాగా పెరగకపోవచ్చు. కాబట్టి భూమి మీద పెట్టుబడి పెట్టిన తర్వాత మేమేం సజెషన్ ఇస్తామంటే, ఇప్పుడు పిల్లలు చిన్నగా ఉన్నారు అన్నప్పుడు ఏంటంటే, మీరు తక్కువలో ఉన్నప్పుడు కొంచెం దూరం వెళ్ళైనా సరే 100 గజాలకు బదులు 500 గజాలు కొనుక్కోండి. ఎందుకంటే ఇప్పుడు రేపు పాప వాళ్ళ ఎడ్యుకేషన్కో వాళ్ళ మ్యారేజెస్కో టైంకి వచ్చేసరికి ఈ ప్రాపర్టీ వాళ్ళకి కాపాడుకుంటుంది. సో ఒక ప్రాపర్టీ ఒక పెద్ద కొడుకుతో సమానం. చిన్నప్పటి నుంచి ఒక అబ్బాయిని కానీ ఒక అమ్మాయిని కానీ మనం పెంచి పోషించి వాళ్ళు జాబ్ చేసే స్టేజ్కి వచ్చేసరికల్లా ఒక ప్రాపర్టీ మన దగ్గర ఉంటే అది కూడా వీళ్ళతో పాటు సమానంగా సంపాదించేది పెడుతుంది. ఇప్పుడు నేను ఒక జాబ్ చేస్తున్నాను అనుకోండి, నాది యాక్టివ్ ఇన్కమ్ కదా, నేను పని చేస్తేనే వస్తుంది. నా టైము, నా మనీ, నా ఎనర్జీ, నా ఎఫర్ట్స్ పెడితేనే వస్తుంది. కానీ అదే మనం ప్రాపర్టీలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఒక 10-15 సంవత్సరాలు వదిలేస్తే మనం ఏమైనా టైం పెడుతున్నామా, మనం ఏమైనా ఎనర్జీ వేస్ట్ చేస్తున్నామా, మనం ఏమైనా ఎఫర్ట్స్ పెడుతున్నామా? లేదు కదా. కానీ ఏమీ పెట్టుబడి పెట్టకుండా, మన నాలెడ్జ్ ఇవన్నీ పెట్టకుండా మన కోసం మనతో పాటు సమానంగా సంపాదించే ఒక అసెట్ అవుతుంది. అందుకే రియల్ ఎస్టేట్ అంటే ఒక నిజమైన స్థిరమైన ఆస్తి ఎప్పుడు అవుతుంది అంటే తక్కువ పెట్టుబడి పెట్టి ఎక్కువ రిటర్న్ తీసుకోవాలన్నమాట. ఇది రియల్ ఎస్టేట్లో చాలా మంది చేసేది. థ్యాంక్ యూ సో మచ్ సంజయ్ గారు. థ్యాంక్స్.